లూకాసు వార్త 5:10. విస్మయం ఉందిరి, భయపడకము, ఇప్పటి నుండి. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లేఖన భాగం ద్వారా పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడును గాక. సీమోను పేతురుతో దేవుడు చెబుతా ఉన్నాడు ఒక మాట, ఇప్పటి నుండి, ఇదివరకు తీసేయి, ఇప్పటి నుండి, నేటి నుండి, ఇక వచ్చే సమయం నుండి నువ్వు దేన్ని పట్టుకుంటావు అంటే మనుషులను పట్టుకుంటావు, మనుషులను పట్టేవాడిగా ఉంటావు అని చెబుతా ఉన్నాడు. మానవుని జీవితంలో మనం చాలా వాటిని పట్టుకోవటానికి ప్రయాసపడతాం. మనిషి మనసు ఎలాంటిది అంటే అన్నిట్లో ఒక పట్టు, అంటే ఒక పట్టుదల ఉంటుంది. నేను ఫలాని ఐఏఎస్ కావాలని కొంతమంది ప్రయాసపడి పట్టుకుంటారు. నేను ఫలాని చదువులో ర్యాంకు కొట్టాలి, దాన్ని పట్టుకోవాలని పట్టుకుంటారు. కొంతమంది డబ్బును పట్టుకుంటారు, కొంతమంది అధికారాన్ని పట్టుకుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మనిషి దేన్నో ఒక దాన్ని పట్టుకోవటానికి ప్రయాసపడతాడు, శ్రమిస్తాడు, కష్టపడతాడు. కానీ మనుషులను పట్టుకోవటం అనేది చాలా అసాధ్యమైన పని. ఎందుకు మనుషులను పట్టుకోవాలి అంటే ఈ లోకం అనే సాతాను అధికారం, అంటే అగ్ని వాళ్ళని బంధించింది. సమస్తము సాతాను పాదముల కింద ఉన్నది. హవాదముల ద్వారా వాళ్ళని పట్టుకోవాలంటే వాళ్ళని లాగాలి. ఒక నీటిలో నుంచి జాలరి ఏ విధముగానైతే చేపను వల ద్వారా బయటికి లాగుతాడో సాతాను అధికారం నుండి మనం లాగాలి. ప్రతి వ్యక్తిని కూడా మనుషులను పట్టాలి. అయితే పేతురుకి దేవుడు అంటున్నాడు, ఇప్పటి నుండే, ఇదివరకు నీకు పట్టుకునే తత్వం లేదు, నువ్వు ఒక పిరికోడివి, కోపం వస్తే మనుషులను చెవులు నరికేవాడివి, అనుమానించేవాడివి, సందేహించేవాడివి, భయపడేవాడివి, అల్పవిశ్వాసవి. కానీ ఇక నుంచి నిన్ను నేను అలాగ ఉంచాలని ఆశపడుటలేదో. నీ జీవితం ఎలాగుంటుంది అంటే మనుషులనే పడతావు నువ్వు, జీవితాలనే పడతావు నువ్వు అని ప్రభువు పేతురుతో చెప్తా ఉన్నాడు. కనుక ఆయన ఎన్ని రకాలుగా మనుషులను బట్టాడో చెప్తా ఇప్పుడు. ప్రతి వ్యక్తికి దేవుడు ఒక కృపనిస్తాడు. కొందరు అందరూ ఒకే విధంగా ఆత్మలను పట్టరు, అందరూ ఒకే విధంగా ఆత్మలను రక్షించరు. కొంతమందికి కొన్ని రకాల వలలు ఇస్తాడు దేవుడు. అలాగనే పేతురుకు కూడా కొన్ని వలలు ఇచ్చాడు. నువ్వు పడతావు అన్నాడు అంటే ఇంక పడతాడు, ఇక అంతే. నువ్వు పట్టవు అంటే పట్టడు. మనము కూడా ఈ నూతన సంవత్సరం ఆరంభంలో ఉన్నాము గనక దేవుడు మనుషులను పట్టేటట్లుగా చేయాలి. మనల్ని ఆ అధికారం మనకి ఇవ్వాలి, ఆ కృప ఇవ్వాలి, ఆ ధన్యత ఇవ్వాలి, ఆ విలువ ఇవ్వాలి, ఆ ప్రత్యక్షతలు కావాలి. లేకపోతే యవనస్తులు ఎంతోమంది సాతాను చేతిలో నలిగిపోతున్నారు, పాడైపోతున్నారు, చచ్చిపోతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని గాల వేసి, వాళ్ళని వల వేసి పట్టేవాళ్ళు కావాలా? ఆ పట్టేవాళ్ళుగా దేవుడు చేస్తాడు. ఆయన మాట అంటే అది, అంటే మనుషులను ఉపయోగకరంగా మార్చుతాడు దేవుడు. మనుషులను వ్యర్థులుగా ఉండటానికి దేవుడు ఇష్టపడడు, ఇంకొక వ్యక్తిని పట్టేటట్లుగా దేవుడు చేస్తాడు. కనుక మన జీవితంలో ఎంతమందిని పట్టుకున్నామో ఆలోచించండి. ఇప్పుడు దేవుడు పేతురుని నువ్వు మనుషులు పడతావు అన్నాడు కాబట్టి ఎలాంటి వాళ్ళని బట్టి, అసలు ఎలా పట్టాడో చెప్తా చూడండి. మొదటిగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము ఇంచుమించు. చూడు, సీమోను పేతురు వాక్యము చెబితే
వాక్యము ఎంతమందిని పట్టుకున్నది అంటుంది లేఖనం? ఒకళ్ళ కాదు, ఇద్దరు కాదు, 3,000 మందిని పట్టుకున్నదంట. ఇది ఒక వల, గుర్తుపెట్టుకో. కొంతమందిని దేవుడు ఏం చేస్తాడంటే నోటి మాట ద్వారా, వాక్యము ద్వారా, ఉపదేశము ద్వారా, లేఖనాల ద్వారా, వాక్య సారము ద్వారా, వాక్య జ్ఞానము ద్వారా పట్టుకునేటట్టు చేస్తాడు. అర్థమైందా? వాక్యం అనేది ఎలాంటిది? ఒక మనిషిని పట్టుకుంటుంది. ఎలా పట్టుకుంటుందో తెలుసా అమ్మా? పాపము చేయకుండా పట్టుకుంటుంది, లోకం నుంచి లాగేటట్టు పట్టుకుంటుంది, చెడు నుంచి దూరంగా రావాలి, రక్షించబడాలి అన్నట్లుగా పట్టుకుంటుందే, లాగుద్ది. అలాంటి వలగా ఉండాలి మన నోరు. మనకిచ్చిన వాక్యం ఎలా ఉండాలనుకున్నాం అమ్మా? మనం వాక్య జ్ఞానం ఎలా కలిగి ఉండాలనుకున్నాం? పేతురు వాక్యమును అంగీకరించిన వారు 3,000 మంది. 3,000 మంది ఆ దినమున చేర్చబడినారు, రక్షించబడినారు. అంటే లోకమనే సముద్రంలో ఉన్న వాళ్ళు, సాతాను చేతిలో ఉన్న వాళ్ళు, అంధకార బంధకాల్లో ఉన్న వాళ్ళు, కారు చీకటిలో ఉన్న వాళ్ళు, ఈ వల ఎప్పుడైతే వాక్యం అనే వలని ఇసిరాడో పేతురు, 3,000 మంది పడ్డారు ఆ వలలో. నేను అందుకే వాక్యము జ్ఞానం కలిగి ఉండాలి. వాక్య జ్ఞానం మనం కలిగి ఉండాలి. నువ్వు పని చేస్తున్న వాక్యం చెబితే కొంతమంది పట్టబడతారు. నువ్వు చదువుకుంటున్న వాక్యం చెప్తుంటే కొంతమంది పట్టబడతారు. లేఖనాలు వివరిస్తుంటే కొంతమంది పట్టబడతారు. ఒక వ్యక్తిని దేవుడు చూడు, ఆ నోటిని ఏ విధంగా మలిచాడో, మార్చాడో, ఏ విధంగా దీవించాడో. ఇది అతని జీవితంలో వల వేసి పట్టడం అంటే వాక్యము ద్వారా మనుషులను పట్టుకునేటట్లుగా మొదటి వల ఇది. కనుక మనం ఏమై ఉండాలి? ఉపదేశాన్ని సంపాదించాలి, వాక్యపు లోతులు మనం సంపాదించాలి. ఎవరిని ఎప్పుడు ఎలా పట్టుకుంటాడో తెలీదు. చాలామందికి కొన్ని కఠినమైన ప్రశ్నలకు అర్థాలు తెలియవు. చాలామందికి కొన్ని వాటిలో వాక్య జ్ఞానం తెలియదు. ఎవరికి నచ్చిన భక్తి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరికి నచ్చిన దాన్ని వాళ్ళు అనుసరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో వాళ్ళ అజ్ఞానాన్ని తొలగించి సత్యం వైపు నడిపించాలంటే పరిశుద్ధమైన లేఖనాల మీద పట్టు ఉండాలి, సారం ఉండాలి. ఆ సారం ఉండాలి కాబట్టి ఆ వల మనం సంపాదించాలి. అంటే దేవారాత్రము దేవుని వాక్యమును ధ్యానించమన్నది ఎందుకంటే ఈ వల మనం కూడా సంపాదించి విసరటానికి. నీ ఇంట్లో వాళ్ళని బట్టి అట్లా, ఈ సమాజాన్ని బట్టి అట్లా, వాక్య వివరణ, లేఖన సారం ఏది, వాక్య జ్ఞానం ఏది? మందిరానికి వస్తున్నామంటే అంతమందిని పట్టుకునేంత వాక్ శక్తి అతనుకుంది, అంత జ్ఞానం ఉంది, అంత ఉపదేశం ఉంది, అంత బలం ఉంది ఆయనకి. ఎప్పుడు పైపైన వాక్యం చదవకూడదు. ఆ వాక్య పాండిత్యం ఎలా ఉండాలి, ఏ టైపులో ఉండాలి? అతను నోరు తెరిస్తే 3,000 మంది మునిగారు ఆ రోజుల్లో బాప్తిజం తీసుకోవటానికి. వాక్యం వల్ల ప్రతి బిడ్డకి కావాలి. ఇప్పుడు బిడ్డల ద్వారా జ్ఞానవాక్కు చెప్పిస్తూ ఉన్నప్పుడు కొంతమంది పట్టబడతారు. బుద్ధివాక్యం మనం చెబుతున్నప్పుడు కొంతమంది పట్టబడతారు. పనికి వెళ్ళి సువార్త చెబుతుంటే కొంతమంది పట్టబడతారు. దీని మీద పట్టు ఉండాలి కదా. సువార్త అంటే ఏంటో తెలియదు కొంతమందికి. సువార్త ఎలా చెప్పాలో కొంతమందికి తెలియదు. ఉపదేశం ఎలాంటిదో తెలుసా అమ్మా? మరణంలో ఉన్నవాడిని జీవంలోకి నడిపించేది ఉపదేశం. ఉపదేశం ఎలాంటిదో తెలుసా? ఒక వ్యక్తి పాతాళంలోంచి తీసుకొని వచ్చేదే ఉపదేశం. సాతాను అధికారంలోంచి బయటికి లాగేది ఉపదేశం. అది ప్రతి బిడ్డ కలిగి ఉండాలనే దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే మీ పిల్లల్ని ప్రభు బోధలో పెంచండో అంటున్నాడు దేవుడు. మీ పిల్లల్ని వాక్య బోధలో పెంచండి, ప్రభు బోధలో పెంచండి, క్రమశిక్షణలో పెంచండి. ఆ వాక్యాన్ని అలవాటు చేయండి. వీళ్ళు వెళ్ళిన చోట ఆ వల విసురుతారు. విసిరినప్పుడు అందులో కొంతమంది పడతారు. దేవుడి చిత్తంలో ఉన్న వాళ్ళు ఆ వలలో పడతారు. ఆ దినమున పేతురు వల విసిరితే ఎంతమంది? 3,000 మంది పడ్డారు. ఇది మొదటి వల. వాక్యము ద్వారా సామాన్యులు పట్టుకునే మొదటి వల. ఇంకొక ప్రత్యేకత ఉంది దానిలో కూడా. రెండవదిగా చూడండి, అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 44 చూడండి.
పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ తర్వాత చూచి 48వ వచనం. చాలు. ఎవరు కొర్నేలి? అన్యుడే, అధికారి. చూడు, వాక్యం వల విసురుటలో మొదటేమో సామాన్యులు 3000 మందిని రక్షించాడు. రెండవసారి వాక్యం వల విసిరినప్పుడు ఎవరిని పట్టాడు? ఇప్పుడు అధికారులను బట్టేవో అలాది. చూసావా? మొదట సామాన్యులు బట్టే వల వాక్యం ద్వారా, రెండు అధికారులు సైతం పడతాడు. ఇటలీ పటాలమడబడిన పటాలములో శతాధిపతి అనగా 100 మందికి అధికారి, 100 మందికి అతను ఎవరో ఉద్యోగస్తుడో. అలాంటి వ్యక్తి కుటుంబంలో ఒకరోజు పేతురు వచ్చి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్ముడు ఒక్కసారి రాగా అందరూ భాషలో మాట్లాడుతూ ఉంటే పేతురు వెంటనే వాళ్ళందరూ బాప్తిసం తీసుకోవాలని చెప్పాడు. అధికారి కూడా పడతాడు ఆయన. ఆ వల కూడా ఉంది ఆయన దగ్గర. అధికారిని కూడా రక్షిస్తాడు ఆయన. అధికారికి కూడా వాక్యం చెప్తాడు ఆయన. ఆ వాక్యము పట్టుకునేటట్లు కృప ఉంది ఆయనకి. అమ్మా, ఇది రెండవ వల. సామాన్యులను పట్టుకుంటాం కొంతసారి మనం. ఎవరిని? పనికి పోయే వాళ్ళని, కూలి పనికి పోయే వాళ్ళని సామాన్యులు పట్టుకుంటాం కొంతమందిని. కానీ అధికారులు సైతం వల వేసి పట్టుకునే కెపాసిటీ ఒక చేపలు పట్టుకునే ఆయనకి ఇచ్చిండు ఆ రోజు దేవుడు. మనం అనుకుంటాం, నేను చెబితే ఎవరు మాడతారులే, నేను చెబితే ఎవరు రక్షిస్తారులే, ఎవరు కాపాడబడతారు అని మనం అనుకుంటాం. కానీ అది పొరపాటు. కృపా దేవుడు పిలుపు విషయంలో పశ్చాత్తపడ్డావు. ఆ వరం అనేది దేవుడు ఇవ్వాలి మనకే. అది ఇవ్వబడాలి అంటే మనం ప్రయాసపడాలి. ఎవరతనో? కొర్నేలి. ఆ ఇంట్లో ఎవరున్నారు? ముఖ్య స్నేహితులు ఉన్నారు. ఆ ఇంట్లో ముఖ్య స్నేహితులు ఉన్నారు, వాళ్ళ కుటుంబీకులు ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చి వాక్యం చెప్పాలి అంటే సామాన్యంగా చెబితే కాదు, ఆ టైపులో వల పనిచేయాలా, ఆ టైపు వల విసరాలా, ఆ టైపు వల విసిరి వాక్యాన్ని బోధించినప్పుడు ఆ వలలో చిక్కుకున్నారంట ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ. అంటే ఎంత జ్ఞానం ఉంది ఆయనకి! ఏ టైపు వల్ల ఇచ్చాడు ఆయన? మొదట సామాన్యులను బట్టే వల ఒకటి ఉంది, అధికారులను బట్టే వల కూడా ఉంది ఆయన దగ్గర. అధికారులు కూడా పట్టబడతారు అని వాక్యం చెబితే. మనం కూడా ఎలాంటి వాళ్ళని పట్టాలని ఆశపడుతున్నాం ఒక్కసారి ఆలోచించు. నేను ఎందుకు వాక్యం బాగా చదవండి అని అంటే, మనం వాక్యాన్ని బోధిస్తే ఎలాంటి వాళ్ళని పట్టుకోవాలని ఆశపడుతుండో ఒకసారి ఆలోచించు. మనం ఎప్పుడు లేఖనాన్ని కొంత చదివి కొంత చదవనట్లుగా, లేకపోతే మనల్ని చూసి మనం పడుకునేటట్లుగా, లేకపోతే నేనే పాట ఉండలే, నేను చెబితే ఎవడింటలే అనుకునేటట్లుగా మనల్ని బట్టి మనం నిరుత్సాహపడకూడదు. ఏ వ్యక్తి నిషేధింపదగిన వాడు కాదో. దేవుడు అందరికీ కృప ధారాళంగా అనుగ్రహించువాడు. అందుకే లోకంలో వెర్రోళ్ళని ఎన్నుకున్నారు జ్ఞానులను అజ్ఞానులను చేయటానికి. ఇది మనం మర్చిపోకూడదు. ఎవరినైనా పట్టుకునే కెపాసిటీ దేవుడు ఇస్తాడు. అమ్మా, ఒకటేమో సామాన్యుల్ని, రెండేమో అధికారులను పట్టుకునే వలలయ్యి. అందుకే అంటాడు, నువ్వు ఇప్పటి నుంచి పట్టు నాయన, మీటింగ్కి పట్టు, ప్రార్థనకు పట్టు, కుటుంబ ప్రార్థనకు పట్టు, మందిరానికి పట్టు, తీసరా కొంతమందిని పట్టుకో. నీకు ఇచ్చిన టాలెంట్ ద్వారా పట్టుకో, నీకు ఇచ్చిన వాక్ శక్తి ద్వారా, నీకు ఇచ్చిన లేఖన పాండిత్యము ద్వారా, నీకు ఇచ్చిన వాక్య జ్ఞానము ద్వారా పట్టుకో. నీ స్నేహితులు పట్టుకో, అధికారులు పట్టుకో, అధైర్యపడొద్దు, బాధపడవద్దు, ఉద్యోగస్తులను పట్టుకో, పిరికివాడిగా ఉండవద్దు. వెళతా, పట్టుకుంటా, నీకు ఇచ్చిన అధికారం విసురు. అంతే. అధికారి చేపలు పట్టుకున్నాను వాక్యం చెబితే ఎట్లా అంటాడు చెప్పు అమ్మా? ఎలా అంటాడు? ఎనడు. కానీ దేవుడు ఆయనకి ఇచ్చిన వరం అది. నువ్వు వాక్యము ద్వారా సామాన్యుని పెడతావు, అధికారి వచ్చినా పట్టుకుంటావు. పేతురు, ఇప్పటి నుంచి నువ్వు మనుషులను పట్టుకుంటావంటే ఆ మనుషుల్లో సామాన్యులు ఉన్నారు, అధికారులు. చూసావా? దేవుడు ఒక వ్యక్తిని ఆ టైపులో దీవిస్తుడు, ఆ టైపులో మారుస్తుడు, ఆ టైపులో హెచ్చిస్తుడు, గణపరుస్తుడు. వాక్యం అంటే ఏమనుకున్నాం మరి? నోటి మాట కింద మనం అనుకుంటాం. కానీ ఆ వాక్యం ఏం చేస్తుందంటే రక్షణ లేని బిడ్డల్ని అట్లా పట్టుకుంటుంది.
రక్షణ తెలుపుద్ది, సత్యాన్ని తెలుపుద్ది, మనోనేత్రాలు వెలిగిస్తుంది, హృదయాన్ని తెరుచుద్దే, హృదయంలోనికి దూసుకొని పోద్దా వాక్యం. మరి ఇప్పుడు మన 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 చేతిలో లేకపోతే మన నోటిలో ఎన్ని రకాల వలలు ఉన్నాయి? వాక్యం చెప్తే చెప్పు, ఎన్ని రకాల వలలు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర? అసలు మనకే కృప ఉంది మనకే తెలియదు. ఏ వల విసురుతా ఉన్నావో, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు సమయాన్ని వృధా చేయొద్దు. వ్యర్థమైన మాటలు ఎందుకు, వేస్ట్. స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యం చెప్పు, వల విసురు. ఆ వలలో ఎవరిని పట్టుకుంటాడో చెప్పలేం. అధికారుల దగ్గరకు పోయినప్పుడు మాట్లాడో, ఎందుకు భయం, ఎందుకు సిగ్గెందుకు, బిడవెందుకు? ఆ వలలో ఎవరిని పట్టుకుంటాడో. ఒక సామాన్యుని నిలబెట్టుకుని ఒక 100 మందికి అధికారి అయిన వ్యక్తిని దేవుడు రక్షిస్తున్నాడు అంటే ఇచ్చిన పని, ఇచ్చిన వల, ఇచ్చిన అభిషేకం అలాంటిది, ఇచ్చిన వాక్ శక్తి, వాక్య జ్ఞానం అలాంటిది. సంపాదించండి దేవుడి దగ్గర నుంచి. దేవుడు ఎలాంటాడు? ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అమ్మా? ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు ఇక్కడికి? మనము కూడా కొంతమందిని పట్టుకోవాలి, మనల్ని కూడా కొంతమందికి వలయ్యాలి. ఏమేస్తున్నాం మనం? ఎప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు అని అడుగుతానే ఉన్నాం, కానీ మనం ఎంతమందిని దేవుని వైపు నడిపించటానికి సిద్ధంగా ఉన్నాం? అసలు మన వాక్యం చెబితే ఎంతమంది పట్టబడతారో ఒక్కసారి ఆలోచించు. ఒక్కరోజు వాక్యం చెబితేనే 3000 మంది సామాన్యులు పట్టబడ్డారే. ఆ ఒక్కరోజు కొర్నేలి ఇంటికి పోతే అక్కడున్న వాళ్ళు కుటుంబం పట్టబడ్డదే, ముఖ్య స్నేహితులు. అంటే ఈయన ఏం సంపాదించుకున్నాడు? ఇంటి నిండా బంగారమా, ఇంటి నిండా డబ్బులా? రెస్ట్ లేనంత పనులు చేసి, రెస్ట్ లేనంత డబ్బులు సంపాదించి, రెస్ట్ లేనంత చదువుకొని, ఒక్క ఆత్మను రక్షించకపోతే, ఒక్క ఆత్మను కాపాడకపోతే తెల్లవారితో ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు. అధికారం దగ్గర పెట్టుకొని ఉపయోగించకుండా ఉంటే ఆత్మలు నశించిపోతే లెక్కడుగుతుడు మనల్ని. నీకు వాళ్ళు ఇచ్చా, నీకు అధికారం ఇచ్చా, ఏం చేసావు నువ్వు? అదే కొర్నేలి ఇంటికి గనక పేతురు వెళ్ళకపోతే పరిస్థితి ఏమయ్యేది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:7. ఏంటా ప్రత్యక్షత? ఒకనికి ఆత్మ మూలంగా. ఏంటిది? చదువుతున్నారా? బాగా చదువుతున్నారు, వింటున్నారా? దేవుని మందిరంలోనికి వచ్చిన వ్యక్తిని దేవుడు ఊరకుండనీయట్లేదు అక్కడ. పేతురులాగా ఇదిగో వాక్య కృపిస్తుండో. ఏంటంట? ఒకళ్ళకి ఏమిస్తుండో? బుద్ధి వాక్యమును. బుద్ధి వచ్చేటట్లు చెబుతారు వాక్యాన్ని వాళ్ళు చెబితే అమ్మా పాపం అంటే ఏదో తెలుసుకొని బుద్ధిమంతులుగా వస్తారు, రక్షించబడతారు. ఒకనికేమో ఇది ఇస్తున్నాడంట పరిశుద్ధాత్ముడు, దీన్ని ఉపయోగించుకో. అసలు నీకే వాక్య జ్ఞానం ఉంది? నీకు బుద్ధి వాక్యం అనేది ఉందా? ఏమిస్తున్నాడా? ఇస్తున్నాడా? ఇప్పుడు మనకేమొచ్చు? నీకేమొచ్చమ్మా అంటే ఏమొచ్చు? తినటం వచ్చా? పోటీలు పెడితే బట్టలు ఉతకటం అంటే తెల్లగా మురికి మొత్తం పోయి నీట్గా ఉండేటట్టు టాలెంట్, వంటలో గుమగుమలాడిచ్చే టాలెంట్. నీకు ఏమి ఉన్నది? నా మందిరమునకు వచ్చితివి కదా, నీకు ఏమి ఉన్నదని దేవుడు అడిగితే మన దగ్గర ఏ టాలెంట్లు చూపించాలి? అసలు ఏమున్నాయని అనుకోవాలా? మందిరమునకు వచ్చిన ప్రతి వ్యక్తికి దేవుడు అక్కడ చెబుతున్నాడు. ఏమంటున్నాడా? అయినను అందరి ప్రయోజనము కొరకు. ఏమంటున్నాడా? అందరి ప్రతి చూసుకో. ఆగు, ఒక్కడికి అంటలేదు ఆడ. రవి పాస్టర్కి ఒక్కడికే కాదు, అర్థమైందా? నేను అందుకే మీరు లేగవాలనేది ఎందుకు? అందరికీ ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. ఈ తరములో పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడంటే ఒక్కొక్క టైపులో వలలీయటానికి వచ్చినాడు. ఇప్పటి నుండి నువ్వు సామాన్యుడిగా కాదు, ఇదివరకు ఉన్న వ్యక్తిగా కాదు, ఇక ప్రత్యేకతలోనే కొన్ని వలలు ఇస్తున్నా. వాటి ద్వారా నువ్వు కొంతమందిని పడతావు. సాతాను అధికారంలో నశించిపోయే వాళ్ళని పడతావు, మానసిక వ్యాధులను పడతావు, బలహీనంగా ఉన్న వాళ్ళని పడతావు, నశించిపోయే వాళ్ళని పడతావు. ఆ వాక్కు, ఆ వల నేను నీకు ఇస్తున్నా, నువ్వు పట్టు,
నా మందిరానికి వచ్చావు కాబట్టి నిన్ను ఊరకుండా నేను అని అందరి ప్రయోజనము కొరకు దేవుడు బుద్ధివాక్యాన్ని జ్ఞానవాక్యాన్ని ఇస్తూ ఉన్నాడు. మరి మనం ఏం సంపాదిస్తూ ఉన్నాం ఆలోచించు. లేఖన పాండిత్యము సంపాదించాలని నేను ఆశపడేది. ఎంతకాలం బాయిలో తిరిగే కప్పలాగా ఉందో. మంచి పిల్లల్ని ఇచ్చాడు, మంచి చదువు ఇచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి పుష్టిని ఇచ్చాడు. 66 గ్రంథాలు బైబిల్ ఇంట్లోనే ఉన్నది. అది మోయలేనిది కాదు, కొనలేనంత డబ్బు పెట్టేది కాదు. అయితే ఇంత సింపుల్గా దేవుడు మన దగ్గరకు తీసుకొచ్చి ఇది నువ్వు పొందుకో, ఈ ప్రత్యక్షత నీకు ఎందుకు లేదో అని దేవుడు ఆశపడతా ఉంటే మన దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడు వినిపోయేవారు విని ఇటు వదిలేసేవాళ్ళం. ఒకరోజే 3000 మంది చేర్చబడితే ఈసారి వాక్యం చెబుతూ ఉంటే అధికారి కుటుంబమే పట్టబడదు. అంటే పిల్ల చేపలు పోయి పెద్ద చేపలు పట్టుకుంటాడు ఆయన. పిల్లలే పట్టుకుంటాడు. ఆ టైపులో వలలు ఉన్నాయి ఆయన దగ్గర. వాక్యం ద్వారా ఇంకా ఉన్నాయి ఆయనలో ప్రత్యక్షత చెబుతా. ఇప్పుడు 2 వలలు చెప్పా. వాక్యం ద్వారా సామాన్యులను పడతాడు, అదొక వల. అధికారులను పడతాడు, అదొక వల. తర్వాత 3వ వల కూడా ఉంది ఆయన దగ్గర. అన్ని వలలు వేయాల అమ్మా. రైట్, ఏంటి 3వ వల అమ్మా? అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 15-16 వచనాలు. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి ఎవరి మీదనైనా నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను జనులు వారిని దేని ద్వారా? వాక్యం చెప్పాడా? ప్రార్థన ఏమని చేశాడా? బా ఈ టైపు వల్ల నోరు కూడా తెరవలా. ఆయన నీడబడితే చాలు పరుగు అంట దెయ్యాలు. మంచాలతో మోసుకొని వస్తున్నాడంటే ఏ టైపు వలలో? మొదట వలలు ఇచ్చాడు. ఏం వలలు ఇచ్చాడో? సామాన్యులు బట్టే వరం వాక్యం ద్వారా. 2 అధికారులను బట్టే వల. 3 అతను నీడబడితేనే దెయ్యాలు బట్టినోళ్ళు సైతము పట్టబడతారంట. ఈ టైపు వల. ఆయన నోరు కూడా తెరవడు, నడిసొత్తే చాలు. అసలు ఏంటి దేవుడు ఇస్తున్న ప్రత్యేకతలో? మనకి కొన్ని ఇచ్చాడు, మనకి కొన్ని టాలెంట్లు ఇచ్చాడు, ఇస్తాడు కూడా. మనం ఎంతోసేపు వాక్యం నిర్లక్ష్యం వహించినంత సేపు ఇంతే. ఒక భక్తుణ్ణి అనగా ఒక చేపలు పట్టుకునే వాడిని, ఎన్నిక లేని వాడిని నిలబెట్టుకుని ఈ టైపులో పట్టుకుంటాడు మనుషుల్ని. ఈ టైపులో ఇచ్చిండు వలల్నే. ఈ ప్రత్యక్షతలు ఈ కాలంలో మనకెందుకు కరువయ్యాయి? మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? మనకెందుకు వల్ల కావటం లేదో? ఆ రోజులో వాళ్ళకిచ్చిన అభిషేకం మనకిచ్చిన అభిషేకం తేడానా? వేరా? కాదే. అందరికీ పరిశుద్ధాత్మని ఇస్తున్నాడు దేవుడు. అందరినీ ఆత్మచేత నింపుతున్నాడు దేవుడు. అందరికీ కృపావరాలు ఇస్తున్నాడు దేవుడు. అందరి చేత అద్భుతాలు చేయించాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఒక్కొక్కరికి కొన్ని వలలు ఇస్తున్నాడు దేవుడు. నోరు తెరవకుండా, అతను వాక్యం చెప్పకుండా, ప్రార్థన చేయకుండా నీడబడితేనే పట్టబడుతున్నారు మనుషులు. అంటే చూడు, వలలు చూడు అట్టిచ్చాడు. ఇప్పటి నుండి నువ్వు మనుషులు పడతావు అంటే ఎన్ని టైపులో బట్టేటట్టు చేస్తున్నాడో చూడు. ఏ టైపులో పారగొడుతున్నారో చూడు. ఒక మనిషిని దేవుడు ఇంత దీవిస్తుడా, ఇంత ఆశీర్వదిస్తుడా, ఇంత అభిషేకిస్తుడా, ఇంత ప్రత్యేకపరుస్తుడా? పేతురు గారు ఇప్పుడు ఎట్లా అయిపోయాడో? అతను వస్తా ఉంటే రోగిష్ఠులు, దెయ్యాల బట్టినోళ్ళు, బలహీనులు, అతను వస్తుంటే అంతమందిని రోడ్ల మీద పెట్టారు. ఈయనేమో బలహీనలు బలపరుస్తూ రక్షిస్తుండో, వాళ్ళేమో బలహీనలు ఇంకా బలహీనపరుస్తుండ్రు. ఎవరిని చుట్టానికి వెళ్తున్నావు మనకు అర్థం కావటం. సెలబ్రిటీ ఈయన వస్తున్నాడని తెలిస్తేనే రోడ్ల మీదకి మంచాలు వచ్చినాయి అంటమ్మా. రోడ్ల మీదకి మంచాలు వచ్చినాయి అంట. దేవుడు పక్షాన మనం ఉంటే మనకిచ్చే వరాలు ఎలా ఉంటాయో చూసుకో, వలలు ఎలా ఉంటాయో చూసుకో. నీకు పాట ఇచ్చాడో ఆ పాట పట్టుకుంటుంది కొంతమందినే. నీ ప్రవర్తన, నీ మాట తీరు, నీ విధానం, నీ వస్త్రధారణ కొంతమందిని పట్టుకుంటుంది. మందిరానికి పోయేవాళ్ళంటే ఇట్టుంటారు కావాలా, నేను కూడా అన్న భావన. వలలివి మనకు అర్థం కాదు. ఇవన్నీ వలలో. నీ ఓర్పు, నీ సహనం చూసి కొంతమంది పట్టబడతారు.
ఎంత ఊర్చో, ఎంత ఊర్పా, ఎంత సహనం. యసన్న గారు అన్నది ఏంటంటే థూ థూ అని 2 సార్లు ఉమ్మూసిండు ఒక ఆయన. తర్వాత 2 బస్తాలు వడ్లు తీసుకొని మందిరానికి వచ్చాడు. ఏంది ఇంత ఊర్పు ఈ అబ్బాయికి అని. హల్లెలూయా. అంటే ఎన్ని రకాల వలలు మనలో ఉన్నాయో మనకు తెలియదు, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. కృప కలిగిన వాడు ఇప్పటి నుండి మనుషులను పడతాం అంటే ఇన్ని టైపులో పట్టేటట్టు చేస్తాడు. ఓర్పు ద్వారా పట్టుకుంటాం, నడవడిక ద్వారా పట్టుకుంటాం, మాట తీరు ద్వారా పట్టుకుంటాం, పరిశుద్ధత ద్వారా పట్టుకుంటాం. ప్రతి దానిలోనూ పట్టుకునే వలలు ఇస్తాడు దేవుడు. నేను అందుకే మందిరానికి వచ్చిన నీవు ఏ ఉంది వల, ఏ టాలెంట్, ఏదో ఒకటి చెయ్యి అనేది ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళకి ఆత్మ ప్రత్యక్షత ఉంది, దాని ద్వారా పడతాడు దేవుడు. నేను కూడా పాడాలా. ఇప్పుడు పిల్లలు వాక్యం చెబుతున్నప్పుడు చాలామంది మా పిల్లలు కూడా చెప్పాలి, మా పిల్లలు కూడా నేర్పించుకోవాలి, మేము కూడా చెప్పాలి. పట్టుకోవటం ఇదే, పురి కొలపటం ఇదే, వలలోకి లాగటం ఇదే, దేవుడు ఆకర్షించటం ఇదే. ఇది ఒక్కొక్కళ్ళ ద్వారా. దేవుని బిడ్డ అంటే వ్యర్థుడు కాదు, ఉపయోగం లేనివాడిగా ఉండేవాడు కాదు. మీరు ఉప్పుతో పోల్చాడు, మీరు వెలుగుతో పోల్చారు. ఎందుకు? మనకున్న విలువేదో ఒక్కసారి ఆలోచించుకో. నీడబడితేనే దెయ్యాలు పోయినాయి, రోగులు స్వస్థపడ్డారంట. ఎన్నో వాళ్ళు ఇది, ఎన్నో వాళ్ళ. ఇప్పుడు మనకున్న వాళ్ళు ఏంది, బిర్రకు తిని పండుకున్నాం అనుకో, ఇంకొకటి చూస్తాడు ఆ వల్ల పడతాడు, వాడు కూడా తిని పండుకునే టైపు. మనం నలుగురిని కూర్చోబెట్టి రాజకీయ నాయకుడి గురించి ఏదో ముచ్చట్ల గురించి చెబితే వాడు ఆ వల్ల పడతాడు. ఈ సాతాను వల్లగా మరి వాడు లోకపరమైన మాట ఎక్కువ మాట్లాడతారు, కానీ దేవుళ్ళలోకి రామంటే రాడు. ఆ వలలు అనమాట. ఏ వల ఉపయోగిస్తున్నావు? నువ్వు మాట్లాడితే, నువ్వు స్నేహం చేస్తే, నువ్వు సహవాసం చేస్తే ఆ చెలికాడు మందిరంలోకి వచ్చి కూర్చోవాలి. అది వల. కానీ ఈ కాలంలో చాలామంది వాళ్ళని చూస్తుంటే వలలోకి రావట్లా పోతున్నారు. ఎందుకంటే వాళ్ళ తీరు అలా ఉంది. దేవుడు పిలిచేది ఎందుకో తెలుసా? నువ్వు మనుషులను పట్టాలి నాయన, నేను వచ్చింది మనుషులను పట్టుకోవటానికి, నువ్వు కూడా పడతావు అంటాడు దేవుడు. పట్టుకోవటానికి మనకు కొన్ని వలలు ఇస్తున్నాడు ఆయన. ఆ వలలు మనం ఉపయోగించాలి, ఆ వలలు యూజ్ చేసుకోవాలి. అందుకే ఎక్కడికి పోయినా ఏదో ఒక దాని ద్వారా పట్టుకోవాలని చూస్తారు దేవుడు. ఎన్ని వాళ్ళు ఇప్పుడు? ఒకటేమో సామాన్యులను బట్టే వల, 2 అధికారులను బట్టే వల, నోటి మాట ద్వారా, 3 నోరు తెరవడం, ప్రార్థన చేయడం, నడిసొస్తే పట్టుకుంటాడో. 3 వల్లైంది. 4 వల్ల కూడా చెబుతా చూడండి. 4 వల్ల కూడా చెబుతా. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 32 నుంచి చదవండి. 4 వల. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్న చూచి అయినయా లేచును. హల్లెలూయా. ఇప్పుడు ఆ అయినయా అనే ఆయన మంచాన్ని బట్టి ఉన్నాడు, వచ్చి ప్రార్థన చేయమని అడిగిండా? ఈయన ఏమైనా వాక్యం చెప్పిండా? పోనీ ప్రార్థన ఏమైనా చేసిండా? పేరు పెట్టి పిలుస్తుడు. అర్థమైందా? పేరు పెట్టి పిలిచే వరం ఉంది ఆయనకి. పేరు పెట్టి పిలుస్తుడు దేవుడు, పేరు పెట్టి పిలిచి స్వస్థపరుస్తుడు దేవుడు, పేరు పెట్టి పిలిచి కార్యం చేస్తాడు దేవుడు. ఈ వరాలు ఉన్నాయి, లేవు అనుకోమాకండి. అర్థమైందా? పేరు పెట్టి పిలుస్తాడు దేవుడు. ఆరాధనలో పరిశుద్ధాత్మ పూర్ణులైన తర్వాత పిలుస్తారు, లేదా ప్రార్థన చేసేటప్పుడైనా పిలుస్తాడు దేవుడు. కొన్ని మీటింగ్స్లో కొంతమంది దైవజనులు ప్రార్థన చేసి పేరు పెడతారు, పేరు పెట్టి పిలుస్తారు. ఇదిగో ఈ సమస్యతో నువ్వు వచ్చావు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. పేతురుకు చూడు ఏ వల ఉందో ఆయనకి. 4వ వల. ఎన్నో వల? 4వ వల. మంచం పట్టి ఉంటే, ఆ మంచం పట్టి ఉన్న వ్యక్తి బాధను చెప్పుకోలేకపోతా ఉంటే, అల్లాడిపోతా ఉంటే, అయినయా యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, నీ పరుపును చెప్పగా లేచెను. హల్లెలూయా. చూసావా వలలు ఏ టైపులో ఉన్నాయి ఆయనకి?
ఆయనకు చూడు వలలు ఎట్టున్నాయి ఆయనకి. ఇప్పటి నుండి నువ్వు మనుషులను పడతావంటే ఏ టైపు వలలు ఇచ్చాడో చూడు ఆయనకి. లేఖనాలు వివరించి పట్టుకుంటాడు అధికారుల దగ్గర, సామాన్యుల దగ్గర వాక్యం చెప్పి పట్టుకుంటాడు. అతను వస్తుంటే నీడ ద్వారా కొంతమందిని పట్టుకుంటాడు. ఏ బాధ ఎవరో చెప్పుకోలేకపోతా ఉంటుంటే ఇతనే పేరు పెట్టి ఇదిగో నువ్వు స్వస్థపరుస్తున్నాడు దేవుడు అంటాడు. దేవుడు బయలుపరుస్తుంది అతనికి, పిలు ఆ బిడ్డను పిలు, పేరు పెట్టి పిలు, ఆ బిడ్డను స్వస్థపరచాలని ఇష్టపడుతున్నాను నేను అంటున్నాడు. కృపలు చూడు ఎలా ఉన్నాయి. ఒక్క వ్యక్తే ఇదివరకు ఎలా అంటాడు అంటే, ప్రభువా ప్రాణమెత్తా అన్నాడు. నిజమేనా? నిజమే. ఏయ్ కాదు, నన్ను వదిలిపెట్టి పోతావు అంటే, వీళ్ళందరూ పోయినా నేను మాత్రం ఉంటా ప్రభువా. వీళ్ళలాగా ఉంటారా అంటే ఉంటా అంటారు. నన్ను పట్టుకుంటే జంపు, వీళ్ళు ఉండరు. ప్రాణం ఇస్తావా? ఇస్తా. కాదు నన్ను వదిలిపెట్టి పోతావు ముమ్మారు చెబుతావు అనగానే, నో నేను అలా చెప్పేవాడిని కాదు ప్రభువా, నేను అలాంటి కాదు, ఎవరు ఎట్టయినా నేను నిలబడతా అన్నాడు. పట్టుకున్న సమయానికి పరారయ్యింది. అక్కడ లేడు, ఆ ప్రాంతంలో దరిదాపుల్లో లేడు, ఉరికింది. ఇంత అబద్ధికుడు, పిరికోడు, ముంగోపి ఈ వ్యక్తి ఏ టైపు వలలు యేసుక్రీస్తు వారి దగ్గర 3.5 సంవత్సరాలు తిరిగి సంపాదించుకుండో చూడు. ఏవుడితో సహవాసం 3.5 సంవత్సరాలే, సంపాదించిన వలలు చూడు, దక్కించుకున్న వలలు చూడు, పొందుకున్న కృపలు చూడు, ఆ ప్రత్యేకతలు చూడు, ఆ విలువలు చూడు. మనం కూడా ఇలాగనే ఉన్నాం, మందిరానికి వచ్చి ఏం సంపాదించుకోకుండా, ఏ ప్రత్యక్షతలు సంపాదించుకోకుండా ఇలాగనే ఉందామా? ఏమున్నాయి మన దగ్గర? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కృపిస్తారని చెప్పా కదా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కృప ఉంటుంది కదా. అర్థమైందా? కృప చూడు. అయినయా అంటున్నాడు. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు చెబుతున్నాడు దేవుడు. అదిగో ఆ బిడ్డ ఇంతకాలం పక్షవాయుతో అల్లాడిపోతున్నా, జీవితం మంచాన పట్టి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, దుఃఖంతో వేదంతో నా కుమారుడు బాధపడుతుండో, అతన్ని నీ ద్వారా పిలుస్తున్నా, నీ ద్వారా స్వస్థపరచాలనుకుంటున్నా, పిలువు నా బిడ్డనే అంటున్నాడు పేతురుని. చూడు ఆ ప్రత్యక్షం. దేవుని సన్నిధికి వచ్చిన వ్యక్తి ఆత్మీయత మీద దృష్టి పెట్టాలి. అందుకే నేను వచ్చిన కాడ నుంచి లెక్కేసుకోండి, జనవరిది, డిసెంబర్ 31కి నిన్ను నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో. ఏం సంపాదించుకున్నావు, ఏం వచ్చింది? పాటల్లో ఒక తీరు వచ్చిందా, వాక్యంలో ఒక తీరు వచ్చిందా, కృపా వరాల్లో ఒక తీరు వచ్చిందా? ఏం పొందుకున్నాం దేవుని మందిరంలో? ఈరోజు గంట పోతే రేపు రాదు కదా, ఈరోజు గంట ఉంటే తర్వాత ఉంటుందో ఉండదో తెలియదు కదా. మరి ఏమున్నాయి మనకి? ఏం సంపాదించుకున్నాం దేవుడి దగ్గర నుంచే? ఏ కృపలు ఉన్నాయి మనకే? పాత వ్యక్తులుగా ఉండటానికైతే దేవుడు పిలవలా మనల్ని, ఒక ప్రత్యేకమైన వారిగా పిలిచాడు దేవుడు. హల్లెలూయా. ఎన్నో వాళ్ళది? 4వ వాళ్ళ. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. బైబిలులోని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 1126 కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్ కావాల్సిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఈ ఛానల్లో బైబిల్ కు సంబంధించి ప్రతి కఠినమైన పదాలకు అర్థాలు వస్తాయి. కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.